శ్రీమాత్రే నమః. ఉపనిషత్ దర్శని 158 బృహదారణ్యకోపనిషత్తు చతుర్థ అధ్యాయం చతుర్థ బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణములో యజ్ఞవల్కుడు తన భార్యలిద్దరినీ పిలిచి తను వానప్రస్థానానికి వెళ్లే ముందర తన సంపద ఇరువురికి సమానంగా పంచడంతో మొదలవుతుంది. మైత్రేయికి బ్రహ్మ విద్యా బోధన తర్వాత అంశం. ఇక్కడి నుంచి బృహదారణ్యకోపనిషత్తులో బ్రహ్మ విద్య మీద సమగ్ర చర్చ జరుగుతుంది. మనం తైత్రీయ ఉపనిషత్తులో ప్రారంభంలో యజ్ఞవల్కుని గురించి చదివాము. ఇక్కడ మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గంగా తీరంలో చమత్కారపురంలో యజ్ఞవల్కుడు అనే ముని ఉండేవాడు. నిరంతర అన్నదానం వలన వాజసని అని పేరు, వేద అధ్యయనం అధ్యాపనం వలన బ్రహ్మరాతుడు అని పేరు వచ్చాయి. ఆయన భార్య సునంద బ్రహ్మ విద్యను బోధించి వ్యాపింపజేయగల పుత్రుని కోసం ఆ దంపతులు తపస్సు చేయగా బ్రహ్మ దర్శనమిచ్చాడు. వాళ్ళు ఆయనని తమ కుమారునిగా జన్మించమని కోరారు. సహజమైన బ్రహ్మ తేజస్సుతో జన్మించిన ఆ పుత్రుడే యజ్ఞవల్కుడు. చిన్నతనంలో ఉపనయనాది సంస్కారముల అనంతరం భాస్కరుని వద్ద ఋగ్వేదం, జైమిని వద్ద సామవేదం, ఉద్దాలకుని వద్ద అథర్వణ వేదం, తండ్రి వద్ద యజస్సు నేర్చుకున్నాడు. తరువాత యజుర్వేదాన్ని శిష్యులకు చెబుతున్న వైశంపాయని ముని వద్దకు యజుర్వేదం పూర్తిగా అధ్యయనం చేయడానికి వెడతాడు. గురువును మించిన దైవం లేడు, నీ సర్వస్వము గురువే అని యజ్ఞవల్కునికి తండ్రి బోధించి గురువు వద్దకు పంపిస్తాడు. యజ్ఞవల్కుడు భక్తితో గురువును సేవించి అక్కడ ఉన్న విద్యార్థులలో ప్రథమముగా నిలిచి గురువు వద్ద సంపూర్ణ యజుర్వేదము, అనేక రహస్య విద్యలు నేర్చుకున్నాడు. సంపూర్ణమైన బ్రహ్మ తేజస్సు, గురుసేవా పుణ్యఫలము అతనికి లభించాయి. దీనితో కొంత స్వాతిక అహంకారము అతనికి వచ్చింది. వైశంపాయని శిష్యులలో ఆయన మేనలుడు ఉండేవాడు. అతడు ఒకనాడు తన పట్ల అవిధేయతను ప్రదర్శిస్తే వైశంపాయనుడు అతన్ని కాలుతో తన్నాడట. నేను చేసిన ఈ పని బ్రహ్మత్యతో సమానము, దీనికి నివృత్తి చేసుకునేది ఎలా అంటాడు. అక్కడే ఉన్న యజ్ఞవల్కుడు, నేను నా తపశక్తితో మీ దోషం నివృత్తి చేస్తాను, ఈ పని ఇంకెవరూ చేయలేరు అన్నాడు. గురువుగారి కోపం వచ్చి, నాకంటే గొప్పవాడివయ్యావా, నిన్ను నా గురుకులము నుండి బహిష్కరిస్తున్నాను, నీ అహంకారానికి ప్రతిఫలంగా నా వద్ద నేర్చుకున్న విద్య ఇక్కడే వదిలిపో అని ఆజ్ఞాపిస్తాడు. యజ్ఞవల్కుడు గురువు పాదాలపై పడి క్షమాపణ వేడి ఆయన ఆజ్ఞ ప్రకారం యజుర్వేద విద్యనంతా అక్కడ రక్తసిక్త వమనంతో వదిలిపెడతాడు. తన మాట ప్రకారం గురువుగారి దోషం కూడా తొలగించాడు. ఆ విద్యను తిత్తిరి పక్షులు గ్రహిస్తే వాని పలుకులు విని ఇతరులు గ్రహించారు. ఇదే తైత్రీయ సంహిత అయింది. యజ్ఞవల్కుడు సూర్యుని ఉపాసించి కొంచెం భిన్నమైన శుక్ల యజుర్వేదం నేర్చుకుంటాడు. సూర్యుడు శుక్ల యజుర్వేదాన్ని యజ్ఞవల్కునికి ఇచ్చిన తర్వాత సరస్వతీదేవిని ఆరాధించి ఇతర విద్యలను పొందమని చెబుతాడు. యజ్ఞవల్కుని తపోనిష్ట ఫలంగా సరస్వతీదేవి దర్శనం లభించింది. ఆమె అన్ని విద్యలు ఎల్లవేళలా అతని హృదయ పలకంపై ఉండేటట్లు అనుగ్రహించింది. సశేషం శుభం భూయాత్.